హలో హాయ్ వెంకట్ నాన్న బాగున్నావా? బాగున్నా బాగున్నా మీ పెద్దమ్మ. అమ్మ నాన్న ఎంత ఓర్పుగా నిన్ను పెంచారు నాన్న. హలో హలో మీ అమ్మ నాన్న ఓర్పుతో నిన్ను పెంచారు నాన్న. ఆ తల్లిదండ్రులు గొప్పతనం. అవునా ఆంటీ? తల్లిదండ్రులు ఎంత ఓర్పుతో నిన్ను పెంచారు. అవునా ఆంటీ? ఇంకా మంచిగా ఉండాలి నాన్న నువ్వు. ఓకే ఆంటీ. ఇంకా జీవితంలో అనేక అవార్డులు పొందుకోవాలి. ఓకే ఆంటీ. ఓకే థ్యాంక్స్ నాన్న. బాయ్ ఆంటీ. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నీకు ఎలా అనిపిస్తుంది వెంకట్, ఇంతమంది ఫోన్ చేసి నువ్వు బాగా రాష్ట్రపతి చేతుల మీదకి అవార్డు గెలుచుకున్నావు కదా, నిన్ను అభినందిస్తున్నారు, నీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందా? ఇంకా ఇలాంటి అవార్డులు ఎన్నో గెలుచుకోవాలి నువ్వు. ఓకే. ఇంకా నేర్చుకుని మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. మేడం మేమే కాకుండా కష్టపడేది, నేను కష్టపడుతున్నాను తల్లిగా. వాళ్ళ నాన్నగారు చెల్లెలు ఉంది మేడం వైష్ణవి కూడా వాళ్ళ అన్న మామూలు నా సాధారణ స్థితిలో ఉన్న ఒక అన్న ఉంటే ఏ విధంగా తను ఉంటుంది, ఇలాంటి ఒక స్పెషల్ చైల్డ్ ఉంటే తను మామూలుగా పిల్లలు ఏ విధంగా హ్యాపీగా ఉండాలా అనుకుంటారు కదా, కానీ వీళ్ళ చెల్లెలు వైష్ణవి మేడం. వైష్ణవి ఎంతో ఓర్పుతో మేము ఈ అబ్బాయి కోసం ఎంతమందినో కలుస్తుంటాం అనమాట, వందల మందిని కలిసాం, కానీ ఒకే స్టోరీ చెప్తుంటాం కదా. కానీ ఆ అమ్మాయి తను ఎంతో ఓపికతో ఆ విన్న స్టోరీనే మళ్ళీ మళ్ళీ వింటూ తను ఒకే స్టోరీ వింటూ ఎంతో ఓర్పుతో నాకు కూడా సలహాలు ఇస్తుంది మేడం. నేను ఎప్పుడైనా బాధపడుతుంటా కదా, మమ్మీ నువ్వేం బాధపడద్దు, అన్నకు చూడు ఎన్ని టాలెంట్స్ వచ్చినాయో, ఇంకా మంచిగా అవుతాడు, నువ్వు ఎందుకు బాధపడతావని తను నన్ను మోటివేట్ చేస్తుంది. 9th క్లాస్ అవుతుంది మేడం తను. ఓకే చాలా భగవంతుడు ఆ అమ్మాయిని నాకు బాగా మంచి టాలెంటెడ్గా పుట్టించాడు. ఈ అబ్బాయికి సపోర్ట్గా ఉండి తను కూడా ప్రాక్టీస్ చేస్తుంది. ఎంతో సంతోషంగా ఉంది మేడం నాకు కూడా. ఓకేనండి. అంటే ఇప్పుడు పాప 9th క్లాస్ చదువుతుంది. అవును. బాబు ఏజ్? బాబు 16 వచ్చింది మేడం. ఇప్పుడు 16 వచ్చింది. ఓకే అండి. అంటే తిను చదువుతున్నది, తను బాగా సపోర్ట్ చేస్తుంది చదవడానికి. ఏదైనా ప్రాక్టీస్. హాయ్ వైష్ణవి. హాయ్ చెప్పు. ఎలా మీ అన్న ఇంత అవార్డు గెలుచుకున్నాడు, ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందా? ఇంట్లో ఎట్లా ఉంటాడు? బాగా. నువ్వు ఎట్లా సపోర్ట్ చేస్తున్నావు అన్నకి? చదువు చెప్తున్నా చెప్పు. బాగా ఉంటాడా నీతోని? బాగా చదువుకోవడం, మాట్లాడడం, ఆడుకోవడం బాగుంటాడా? మరి అన్న ఇట్లాంటి గెలుచుకుంటున్నాడు కదా, ఎలా అనిపించింది నీకు అసలు? మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పావా ఇలాగని మా అన్నయ్య ఇట్లా చాలా గ్రేట్ అని? అవును, చాలా తను మానసికంగా ఎదగకపోయినా సరే ఇంత ప్రతిభ అన్నది భగవంతుడు నిజంగా ఇస్తాడు. ఒకటి తీసుకుంటే ఇంకొకటి ఇస్తాడని ఊరికి అన్నారు కదా. నిజంగా ఇలాంటి పిల్లలు చాలా తెలివితేటలతో మనం ఏమి తక్కువగా చెప్పినా వాళ్ళు తొందరగా గ్రహిస్తారు. సో ఇంతమంది కాల్ చేసి అభినందనలు తెలుపుతున్నారు కదా, మీకు ఎలా ఉందండి విశాలాక్షి గారు? చాలా సంతోషం మేడం. అయితే భగవద్గీతలోనే శ్రీకృష్ణుడు చెప్పాడు, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి, యూ డూ యువర్ డ్యూటీ పర్ఫెక్ట్లీ, డోంట్ సే అబౌట్ రిజల్ట్స్. అయితే మేము వెంకట్ పుట్టినప్పుడు బాధపడిన తల్లిదండ్రులుగా మా కర్తవ్యాన్ని గుర్తించి ఒక చదువుకున్న వాళ్ళగా ఎంతో మంది చెప్పినారు మేడం. మా ఊరిలో కూడా ఈ అబ్బాయిని ఎక్కడన్నా వదిలేయండి, ఎందుకు పనికిరాడు, ఎందుకు ఇంతగా ఏడుస్తున్నాడు, మీ జీవితానికి ఎందుకు అనేసి చెప్తే చదువుకున్నాము, మనకు కొంచెం విచక్షణ జ్ఞానం ఉంది అనేసి నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ట్రై అగైన్ అండ్ అగైన్, వీ విల్ రీచ్ అవర్ గోల్. స్వామి వివేకానంద గారివి, మా నాన్నగారు శ్రీనివాసరావు గారు చాలా మంచి మాకు సలహాలు చెప్తుంటాడు మేడం. ఇప్పటికి కూడా ఆయనకు చాలా తపన, మేము బాగా వెంకట్ నువ్వు ఇంకా అమెరికాకి తీసుకెళ్ళండి, అక్కడ తీసుకెళ్ళండి అని చెప్తుంటాడు. బుక్ రీడింగ్ అనేది మా నాన్నగారు వాళ్ళు వచ్చింది మేడం. రమాదేవి మా అమ్మగారు, తను చాలా సహనమూర్తి మేడం. మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఎన్నో కష్టాలు పడిందనమాట. అది చూసి మేము కూడా ఇంకా ఈ మా భగవంతుడు ఇదన్నా ఇచ్చాడు, ఇంకా కళ్ళు లేక కాళ్ళు లేక ఇస్తే కూడా మనం ఏం చేయలేము, కనీసం ఈ టాలెంట్ ఇచ్చాడు బాబును, ఈ విధంగా దీన్ని డెవలప్ చేసుకుందాము. అయితే నేను నా తల్లిగా నా బాధ్యత, నా తండ్రిగా తన బాధ్యత నెరవేర్చాడు మేడం. అయితే వెంకట్కు ఇన్ని పేపర్లలో తన స్టోరీ వస్తుంది, ఇన్ని టీవీ ఛానల్స్ వాళ్ళు మనకి ఈ విధంగా సపోర్ట్ చేస్తారు అని ఊహించలేదు. మా డ్యూటీ మేము చేసాం మేడం. అయితే ఫలితం భగవంతుడు ఇచ్చాడు. చాలా చాలా సంతోషంగా ఉంది మేడం. ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి, ఎవరు కూడా తల్లిదండ్రులు
ఏమాత్రం పిల్లల్ని చదివే అని కాకుండా చదువు అందరూ చదువుతారు, కానీ టాలెంట్స్ అనేవి అందరికీ ఉండవు మేడం. సాధారణ పిల్లల తల్లిదండ్రులు కూడా నేను చెప్పేది అదే, వాళ్ళ యొక్క ఇష్టము లక్ష్యము ఒకటే అయితే గన వాళ్ళు చాలా సంతోషంగా దాన్ని స్వీకరిస్తారు. మన సినిమాల ద్వారా కూడా 3 Idiots ద్వారానైతే ఏమి అమీర్ ఖాన్ గారు చెప్పారు, మన యొక్క ఇష్టము మన యొక్క కోరిక లక్ష్యం ఒకటే అయితే గన డబ్బు సంపాదించడమే కాదు మేడం, డబ్బు కంటే మానసిక సంతృప్తి అనేది చాలా గొప్పదండి. వెంకట్ ఈ విధంగా డెవలప్ అవ్వడం చూసి చుట్టుపక్కల చాలా మంది పేరెంట్స్ వచ్చి మీరు ఒక మానసిక వికలాంగుల కేంద్రాన్ని స్టార్ట్ చేయండి మేడం అన్నప్పుడు నేను వెంకట్ ఫౌండేషన్ తరపున వెంకట్స్ లవ్ అండ్ హ్యాపీ హోమ్ అనే శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసిన మేడం. ఇప్పుడు పిల్లలు కూడా 6-7 మంది పిల్లలు నా దగ్గర ట్రైన్ అప్ అవుతున్నారు. వెంకట్తోనే అలాంటి పిల్లల స్కూల్స్కి వెళ్ళి వెంకట్తో ప్రోగ్రామ్ చేయించి వాళ్ళని ఉత్సాహపరిచి వాళ్ళకి వెంకట్తోనే స్వీట్స్ స్లేట్స్ అలా మేము బుక్స్ కానీ వాళ్ళకి అవసరమైన ప్రత్యేక బొమ్మలు కానీ మేము ఇచ్చి వాళ్ళను సంతోషపడి మేము చేస్తుంటాం మేడం. అందువల్ల కూడా వెంకట్ అభివృద్ధి కావడంలో అది కూడా ఒక పార్ట్. అంటే మనం ఏ విధమైన కష్టంలో ఉంటే ఆ విధమైన కష్టంలో ఉన్న వారికి సహాయం చేస్తే భగవంతుడు మనకు ఆశీస్సులు అందజేస్తాడు. ఎంతమంది తల్లిదండ్రులకు స్ఫూర్తినిస్తూ వెంకట్ ప్రోగ్రాంల ద్వారా ఒక ప్రేరణ కలిగిస్తూ సమాజానికి మన వంతు కర్తవ్యం ఈ విధంగా నేను చెప్పేది ఏంటంటే మానసిక వికలాంగుల్ని సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళని చిన్న చూపు చూడొద్దండి దయచేసి. నేను స్టూడియో తరపున అందరినీ సమాజాన్ని వేడుకుంటున్నాను, మీ సహాయం చేయకపోయినా పర్వాలేదు, తక్కువ చూపు చూడొద్దు, వాళ్ళు కూడా మనుషులే, దే ఆర్ ద పార్ట్ ఇన్ ద సొసైటీ. ఓకేనండి విశాలాక్షి గారు, రాధాకృష్ణ గారు, నిజంగా తల్లిదండ్రులు అంటే ఎలా ఉండాలో నిజంగా నిరూపించారు. ఈ రోజుల్లో పిల్లలు ఇలా హ్యాండిక్యాప్డ్గా ఉంటే వదిలేసే వాళ్ళు ఉన్నారు, కానీ ఆ బిడ్డను మీరు వదులుకోకుండా చేరదీసి ఒక ప్రయోజకుని చేసి ఇన్ని అవార్డులు గెలుచుకున్నాడు. మీరు పడ్డ కష్టానికి ఈరోజు ప్రతిఫలం దక్కింది. ఈ బాబు ఇంకా ఇట్లానే చాలా అవార్డులు గెలుచుకోవాలని మా స్టూడియోని మనస్ఫూర్తిగా కోరుకుంటుందండి. చెప్పండి. ఇప్పుడు ఈ అబ్బాయి ఇంత రేంజ్ పోవడానికి మా భార్య వెన్నంటి ఉండి ఎన్నో సలహాలు మాకు సూచనలు ఇస్తూ మేము కూడా అర్చుకుంటుంటాము. తర్వాత ఎప్పటికప్పుడు ఆన్ ద స్పాట్లో విషయాలు తెలియజేసుకుంటాము. అర్చినది అప్పటికప్పుడే మర్చిపోవడం మళ్ళీ, ఎందుకంటే ఈ అబ్బాయికి చేదోడు బాధలు ఉండాలంటే ఒక్కరి చేత సాధ్యపడదు అనమాట. నాకు కూడా మా చిన్నాన్న వాళ్ళ కుటుంబం కూడా మాకు పొలాలు ఉన్నాయి, కానీ వాళ్ళు భరోసాగా అంతా వాళ్ళే చూసుకోవడంతో ఈ అబ్బాయిని నేను ఈ రకంగా వచ్చినా అనమాట. డిగ్రీ BA BEd చదువుకున్నా, ఈమె వచ్చేసి MCOM చదువుకుంది, బీకామ్లో యూనివర్సిటీ 3rd ర్యాంక్ వచ్చింది. చదువుకునే వాళ్ళం కాబట్టి ఎన్నో హాస్పిటల్స్ సందర్శించి వాళ్ళు ఎక్కడికి పోయినా హాస్పిటల్లో కూడా, ఎందుకంటే వీళ్ళకు స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఎక్కువగా వాడతారనమాట. అవి ఇంకా నరాల బలహీనత చేస్తే అవన్నీ మేము గ్రహించుకొని అబ్బాయి కూడా 7.5 years వరకు మేము ట్యాబ్లెట్స్ వాడినాం. దాని తర్వాత నుంచి ట్రైనింగు, ఈమె వోకల్ కార్డ్స్ దెబ్బతిన్నా కానీ ఈ రకంగా చేసుకుంటూ అబ్బాయిని మేము కానీ ఎక్కువ మోటివేట్ చేసుకుంటూ మళ్ళీ ఇప్పుడు టీచర్లు కూడా వెంకట్కి అది ఏమో మరి అదృష్టమో, ఎక్కడ పోయినా కానీ దగ్గర కానీ ఇప్పుడు టీచర్లు కానీ మాకు ఎక్కడ ఒక డాక్టర్ల విషయం అయితేనేమి అంతా ఇప్పుడు చాలా సపోర్ట్గా నిలబడుతున్నారు అనమాట. హైదరాబాద్ నుంచి కూడా ఒక డాక్టర్ నా నుంచి ఏమైనా సహాయం కావాలని మన రీసెంట్గా ఫోన్లో పెట్టినాడు. ఒకప్పుడు అతని దగ్గర సలహా కోసం పోయినాం, వాట్సాప్లో అతనికి కూడా ఫోటోలు పంపిస్తే నా నుంచి ఎలాంటి సహకారం కావాలని ఇస్తా అన్నాడు. సరే మనకు అట్లా వరకు మాటలు ఇచ్చినా కానీ సంతోషమే. మేము కూడా ఎట్లంటే కొన్ని ఎయిమ్స్ పెట్టుకున్నాం అన్నమాట. వ్యాపారాలు బిజినెస్లు అన్నీ మనం చేయలేం, చదువుకునేది ఆ మాత్రమైనా కానీ ఆ పొలాలు మా చిన్నాల వాళ్ళ కొడుకులు శ్రీను రాము చూసుకోవడంతో నాకు కూడా చాలా భారం తగ్గించినారు. అబ్బాయి మీద ఎక్కువ స్పెండ్ చేయగలుగుతాను, ఎందుకంటే మనం ఏవేవో చేస్తే ఇంట్లో స్పెండ్ చేయలేం. ఇంట్లో స్పెండ్ చేయకుంటే అబ్బాయి ఇది ఒక్కరి చేత కాదు, మళ్ళా చెట్టు నీరు పోస్తుంటే పచ్చగా ఉంటుంది, నీరు పోయకపోతే ఎండిపోతుంది. అట్లే మనము ఎండిపోతే వీళ్ళు నెక్స్ట్ పిల్లలు పండుతారు అనేదానికి మా భావన అది. నిజంగా అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మా స్టూడియోకి వచ్చి మీ ఆనందాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెంకట్. ఓకే, చూసారు కదా, ఒక సాధారణ బాలుడికి ఏమాత్రం తీసిపోనన్న రీతిలో ఎన్నో అవార్డ్స్ గెలుచుకునే ఈ బాలుడిని. ఇది వెంకట్తో చిన్న చిట్ చాట్. కీప్ వాచింగ్.